తనకు దాచుకోవడం తెలియదు, పంచిపెట్టడం తప్ప అని ఎన్నికల ముందు ఒక బహిరంగ సభలో చెప్పిన మాటను నిజమని నిరూపించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ను పలువురు ప్రశంసించారు. పేదలను చూస్తే కరిగిపోయే మనసున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఉప ముఖ్యమంత్రి పదవి ద్వారా తనకు వచ్చే జీతం మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని 42 మంది చిన్నారులకు 5,000 రూపాయల చొప్పున నెల నెలా పంపిణీ చేయాలని తలిచారు. దీనిలో భాగంగా తల్లిదండ్రులు లేని ఆ చిన్నారులను మంగళగిరి రప్పించుకుని 5,000 రూపాయల చొప్పున వారికి అందజేశారు. వచ్చే నెల నుండి వారి ఇంటికొచ్చి పంపిణీ చేస్తారని ప్రకటించారు. అదేవిధంగా తనపై అభిమానం పెంచుకున్న పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96 సంవత్సరాల పోతుల పేరంటాలనే వృద్ధురాలిని కొణిదెల పవన్ కళ్యాణ్ తన ఇంటికి తీసుకుని వెళ్లి ఆ అవ్వ కోరిన ప్రకారం ఆమెతో కలిసి భోజనం చేసి చీర 1,00,000 రూపాయల నగదు ఇచ్చి ఆ అవ్వను తిరిగి కారులో ఇంటికి పంపించి తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మేమందరం జాయిన్ అయిన తర్వాత ఆయన చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇలా నాకు వచ్చే జీతాన్ని నా పిఠాపురంలో ఈ పిల్లలకి ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ డైరెక్ట్గా కలిసి ఇద్దాం అనుకొని ఈ విధంగా చేశారు. అండ్ సార్ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే తనకు వచ్చే జీతాన్ని ఈ 42 మందికి ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున డివైడ్ చేసి మీ ఇంటికే వచ్చి ఇచ్చే విధంగా 1వ తారీఖు ఇప్పుడు పెన్షన్ నమ్మకం అయిపోయిందండి బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈరోజు, కానీ నేను వస్తే మొత్తం గోళ అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి మామూలుగా తీసుకున్నాను. సార్ మీకోసం ఇది చెక్ ఒకటి ఇస్తున్నా, ఇది మీరు బ్యాంకులో వేసుకోండి 50,000 రూపాయలు. ఇదేమో మీకు చీర, ఇందులో ఒక 50,000 క్యాష్ ఉంది. మీరు 20,000 ఇల్లు కట్టాలని ఏదైనా కట్టాలని అవసరం చేసి పెడతాను ఇంకా మీకు. ఇందులో పెట్టానా ఈ 2?